నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. శాఖలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వెల్లడించిన కంచర్ల. తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో జరిగిన క్యాథలిక్ న్యాయవాదుల సదస్సు. క్యాథలిక్ న్యాయవాదులకు చట్టంపై అవగాహన కల్పించడానికే సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నగరంలో ఘనంగా జరిగిన ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. వీరుమామ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో జరిగిన మై ఫాదర్ ఈస్ మై హీరో. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం ఉదయం ఆమె కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారి దర్శనం, కప్పస్తంభం అలింగనం చేయించి స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. టీడీపీ పాలన రాష్ట్రానికి స్వర్ణయుగమేనని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రముఖ నిర్మాత, టీడీపీ సీనియర్ నాయకుడు, ఉపకా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కంచర్ల అచ్యుతరావు తెలిపారు. కేంద్ర మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశాఖ వచ్చిన సందర్భంగా హనుమంతవాక కూడలిలో వారికి గజమాల వేసి కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం అచ్యుతరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపకా ట్రస్ట్ ప్రతినిధి సుధీర్, స్థానిక టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మన ఎలక్షన్స్లో కూటమి భారీ విజయం సాధించిన సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, అలాగే మంత్రివర్గంలో మన అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇవ్వడం, ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అడుగుపెట్టిన కారణంగా మేము ఘన స్వాగతం పలికాము. అలాగే అతి పిన్న వయసులో రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచిన మరి పార్లమెంట్లో ఎన్నో రకాలుగా
ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడిన రామ్మోహన్ నాయుడు గారికి మరి ఆయన చిన్న వయసులోనే ఎంతో కష్టపడిన వ్యక్తిగా మరి ఆయనకు కేంద్రము అలాగే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తించి ఆయన కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆ కేంద్ర మంత్రి పదవి ద్వారా ఈరోజు ఆయన కూడా మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. మరి ఆయన కూడా ఘన స్వాగతం పలికాము. మరి ఏది ఏమైనా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం ప్రపంచమే కాకుండా మరి దేశంలో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందడం, మరి దేశంలో భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయంతో అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. మరి రామ్మోహన్ నాయుడు గారు మరి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఈ రాష్ట్రానికి మన అలా ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకి మంచిగా వాళ్ళు పరిపాలించి మంచి నిధులను తీసుకొచ్చి మన ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలి, త్వరితగతిగా ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలి. అలాగే ఉత్తరాంధ్రలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది కుటుంబాలు వాళ్ళందరికీ ఈ విధంగా మంచి జరుగుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి జై తెలుగుదేశం. తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ న్యాయవాదులకు చట్టంపై అవగాహన సదస్సు సోమవారం జరిగింది. సదస్సును వన్ టౌన్ డ్రెస్ హిల్ పై 16, 17 తేదీల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠం పరిపాలనాధికారి ఏలూరు బిషప్ డాక్టర్ పొలిమేర జయరావు, ఒంగోలు జిల్లా సెషన్ జడ్జి దన్నరాములు పాల్గొన్నారు. రోమన్ క్యాథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠం పాలనాధికారి ఏలూరు బిషప్ డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ గత సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించినట్లు తెలిపారు. సత్యం, న్యాయం పరిరక్షణ కోసం ప్రతి న్యాయవాది నైపుణ్యం కలిగి ఉండాలని తెలియజేశారు. చట్టంపై అవగాహన కలిగి నమ్ముకున్న క్రీస్తు ప్రభువుపై విశ్వాసం కలిగి ఉండాలని తెలిపారు. న్యాయవాదుల చట్ట పరిరక్షణతోని రాష్ట్రం, దేశం శాంతియుతంగా ఐక్యంగా ఉంటుందని తెలిపారు. ఒంగోలు జిల్లా సెషన్ జడ్జి దన్నరాముల్ని చట్టపరమైన అనుమానాలపై న్యాయవాదులు అడిగి ప్రశ్నలకు జవాబులు చెప్పారు. కార్యక్రమంలో ఫోరం ఫాదర్ రాజు అలెక్సు, ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్, ఎస్ఆర్ జెస్సీ కుర్తాన్, వివిధ జిల్లాల నుంచి క్యాథలిక్ న్యాయవాదులు పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, మరి ముఖ్యంగా విశాఖ కథోలిక అగ్రపీఠం ప్రజలకి, కూడి వచ్చిన నా సోదరుల అడ్వకేట్స్కి, మమ్మల్ని అందరినీ చట్టంపై అవగాహనతో చురుకుదనంగా నడిపించడానికి వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్ జడ్జ్ దన్నరాములు గారికి శుభములు తెలియజేస్తున్నాను. చట్టంపై అవగాహన కలిగించాలని మన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగానో ఆశిస్తున్నారు. చట్టం ఎవరి చుట్టం కాదని చెప్తున్నా కూడా మనం వింటున్నాం. కనుకనే కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ అనే అంశంపై కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి హక్కులు, బాధ్యతలు నెమరు వేసుకుంటూ ఎలా గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో ఎలా వారికి మనం తోడ్పడాలని ఆలోచించిన ఆలోచనకి ప్రతీకనే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. 65 మంది అడ్వకేట్స్ 2 రాష్ట్రాల నుంచి రావటం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇది 3వ సమావేశం జరగటం, చట్టంపై అవగాహన కలిగించే 3వ మీటింగ్. హైదరాబాద్లో వేసినప్పుడు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు మరియు హైకోర్టు జడ్జి గారు వచ్చి వారు కూడా మాకు మంచి సలహాలు ఇస్తూ అవగాహన చేశారు. అందుకే ఇలాంటి యొక్క చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రతి లాయర్ కూడా చట్టంపై సత్యమైన అవగాహన కలిగి ఉండాలని, ఆ సత్యం కోసం, న్యాయం కోసం ప్రతి అడ్వకేట్ తన నైపుణ్యంతో చట్టాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఆ చట్టానిపై అవగాహన కలిగి ఉంటూ, మరియు మీరు నమ్ముకున్న దేవుళ్ళలో కూడా మీ దేవుడు ఇచ్చే చట్టమేంటో కూడా దాన్ని అవగాహన కలిగి ఉంటే మన దేశం, మన రాష్ట్రాలు శాంతి, ప్రేమ, ఐక్యత, ఆనందం, నీతి, న్యాయం అనే సద్గుణంతో ఉండాలని ఆశిస్తూ, దీవిస్తూ సెలవు తీసుకున్నాడు. కూడి వచ్చిన
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలందరికీ శుభములను కృతజ్ఞతలు. నాన్న గొప్పతనాన్ని తెలియజేసే మై ఫాదర్ ఈజ్ మై హీరో కార్యక్రమం వీరుమామ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్ హీరో బ్రాండ్ సంయుక్తంగా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా బీచ్ రోడ్ లోని మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో జరిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తండ్రి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పే విధంగా రూపొందించిన కార్యక్రమంలో వాక్ విత్ డాడ్, డాన్స్ విత్ డాడ్, నేను డాడీ మ్యాచింగ్ వంటి కార్యక్రమాలతో పాటు పోలీస్ వ్యవస్థలో సేవలు అందించిన ఎన్ఎస్ శ్రీనివాసరావు, లూదర్ బాబు, బీరా రామచంద్రరావు, పి బాలాజీ, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుపాపుల్ని వీనం భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సన్మానం చేశారు. పైడా కృష్ణ ప్రసాద్, డాక్టర్ శ్రీధర్, శేషు, ఇక్బాల్, డాక్టర్ గౌతమ్ బహుమతులు అందజేశారు. మిస్ ప్రీతి పట్నాయక్ డాన్స్ అలరించింది. ఈ సమాజం బాగుంటుందంటే తండ్రి ఒక బాధ్యత అనంతమని ప్రతి ఒక్కరూ కొనియాడారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు హీరో సమర్పించు మై ఫాదర్ ఇస్ ఎ సూపర్ హీరో నాన్నకు ప్రేమతో ఇది సీజన్ 8 అన్నమాట. నాన్నకు ప్రేమతో సినిమా వస్తున్నప్పటి నుంచి ఫాదర్స్ డేని మనం చాలా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈసారి హీరోతో పాటు శ్రీధర్స్ ఎస్థెటిక్స్ అలాగే లాజరస్ హాస్పిటల్స్ వీళ్ళందరి సపోర్ట్తో ఇక్కడ మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న మెరైన్ ఎక్స్పో ప్రాంగణంలో ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సుమారు 100 ఫాదర్స్ వాళ్ళ కిడ్స్తో వచ్చి ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ హిట్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఎమోషనల్గా తీసుకుని భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతోమంది ఫాదర్స్కి ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈరోజు 4 పోలీస్ ఆఫీస్తో పాటు ఎంతోమంది సేవలు అందించిన వాళ్ళు కూడా మరి ఫెలిసిటేషన్ చేస్తున్నాం. ఈరోజు మై మ్యాచింగ్ విత్ డాడ్, ర్యాంప్ వాక్ విత్ డాడ్, డాన్స్ విత్ డాడ్ అనే ఈ 3 రౌండ్స్తో పాటు సుమారు 200 బహుమతులను ఈరోజు ఈ ఫాదర్స్ డేలో ఇలా ఇస్తున్నాం. ఈరోజు డాక్టర్ శ్రీధర్ గారు, ఎందుకంటే కాస్త మనం ఏజ్ అయిన తర్వాత అందం తగ్గుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి మరింత అందం మరి ఇవ్వడం కోసం మరి ఈరోజు డాక్టర్ శ్రీధర్స్ ఎస్థెటిక్స్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈజ్ అ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ హీరో, ఎందుకంటే ఫాదర్ అనగానే హీరో అండ్ హీరో ఈజ్ మై ప్రెజెంటింగ్ స్పాన్సర్. అలాగే ఈ వండర్ఫుల్ ఈవెంట్ మా వీరు మామాస్ బ్రాండ్ నుంచి విశాఖపట్నంలో ఎటువంటి ఈవెంట్ చేసినా కూడా ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తూ హిట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క ఫాదర్కి కూడా ఎ వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రమ్ వీరు మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరు మామ గారితో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ విధంగా నా క్లినిక్ని, నా హాస్పిటల్ని ఇలా ప్రమోట్ చేసుకోవడం కూడా ఒక విధంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో హీరో, ఫస్ట్ హీరో వాళ్ళ ఫాదరే. అలానే నాకు కూడా నా లైఫ్లో మా ఫాదరే నా ఫస్ట్ హీరో. అలానే నా కూతురికి కూడా నేనే హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నారుల బంగారు భవిష్యత్తుకి నాంది విద్యా వ్యవస్థేనని, విద్యార్థి దశ నుంచి ప్రణాళికబద్ధమైన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరువవుతారని వాసవి ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్, ప్రోగ్రామ్ చైర్మన్ టి అమర్నాథ్, వాసవి క్లబ్ వాల్తేరు కపుల్స్ అధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్నగర్ విశాఖ సేవా సదన్ స్కూల్ ను అభివృద్ధి చేసేందుకు వాసవి క్లబ్ వాల్తేరు కపుల్స్ ముందుకు వచ్చి దత్తత తీసుకున్న నేపథ్యంలో వారు స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇప్పటికే భవనానికి ఆధునీకరణకు సంబంధించిన రంగులతో పాటు ఆఫీస్ సెక్షన్ లో కంప్యూటర్స్, ఇతర సామాగ్రి సమకూర్చడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడంలో తమదైన పాత్ర పోషించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వాల్తేరు కపుల్స్ కార్యదర్శి గ్రంథి సత్యవాణి, ట్రెజరర్ కొల్లూరు రామకృష్ణ, ప్రోగ్రామ్ కో చైర్మన్ సాయినాథ్ గుప్తా, క్లబ్ పూర్వ అధ్యక్షులు, బోర్డు మెంబర్స్, డిస్ట్రిక్ట్ కేబినెట్ టీం మెంబర్స్ పాల్గొన్నారు.
Jai Vasavi, this is Ravichandran, Vasavi Club International President from Vasavi Club International. Vasavi Club International is an international organization. It is international level unde single based community organization. More than 1 lakh members, 1860 clubs, 8 countries la 9 states la unde oka single organization atlante ఇది Vasavi Club International mattame. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారంగా వీఆర్ డూయింగ్ ద సర్వీస్ టు ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ, ఇట్ ద సొసైటీ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ ద లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ద రైట్ నౌ వీఆర్ డూయింగ్. ఇక్కడ విశాఖపట్నంలో మన ఈ స్కూల్లో మోర్ దెన్ 53 ఈ స్కూల్లో మన వాసవి క్లబ్ విశాఖ కపుల్స్ వాళ్ళు చాలా సూపర్గా, వైజాగ్లో వాల్టర్ కపుల్స్ వాళ్ళు చాలా సూపర్గా ఈ స్కూల్ ఫుల్గా పెయింట్ చేసి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ అప్డేట్స్ ఫుల్గా కంప్యూటర్స్ అండ్ ఆల్సో టేబుల్ చైర్స్ అంతమే చేసిస్తూ ఉంటారు. టు ద సొసైటీ దే ఆర్ డూయింగ్. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తోట గుడ్ విల్ విజిట్ అట్లా అనేది ప్రతి ఒక్క క్లబ్ను నడిచేప్పుడు దే ఆర్ డూయింగ్ ద సర్వీస్. నేటికి యాజ్ అ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐఎమ్ విజిటర్ ఫర్ ద వైజాగ్. ఈ వైజాగ్కు ఈ డిస్ట్రిక్ట్ 201కు మై లవ్లీ బ్రదర్ ఈజ్ వివి గుప్తా ఈజ్ ద గవర్నర్ ఫర్ దట్ హియర్. సో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ యూ ఫర్ దట్ ద డెడికేటెడ్ వాసవియన్ ఈచ్ అండ్ ఎవరీ కాంట్రిబ్యూటర్ ఫర్ ద డొనేషన్. ఏ వాసవి అండి, నా పేరు వినోద్ కుమార్ పులిపాటి అండి. నేను వాసవి క్లబ్ వాల్టర్ కపుల్స్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ ఇయర్ 2024లో. మేము ఈరోజు ఈ విశాఖ సేవా సదన్ స్కూల్ రామ్నగర్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్కి కంప్లీట్ పెయింటింగ్ అనేది మేము చేయించడం జరిగిందండి వాల్స్కి. అలాగే ఒక 3 కంప్యూటర్స్ అనేది డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఫర్నిచర్, టేబుల్, ఆఫీస్ చైర్స్ ఒక 4 చైర్స్, అలాగే సిమెంట్ బెంచెస్ ఒక 5, ఆల్మోస్ట్ మేము 1,75,000 వర్త్ ఈరోజు వారికి డొనేట్ చేయడం జరిగిందండి. మా క్లబ్ ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. ఈ స్కూల్కి ఆల్మోస్ట్ 51 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. సో ఈ కార్యక్రమానికి చైర్మన్గా అమర్నాథ్ గారు, మా క్లబ్ అమర్నాథ్ గారు నిర్వహిస్తున్నారు. దిస్ ఇస్ అమర్నాథ్ తమన, వాసవి క్లబ్ వాల్టర్ కపుల్స్ మెంబర్నండి. ఈ ప్రోగ్రామ్కి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది విశాఖ సేవా సదన్ అని 1971లో వివి గిరి గారు మిస్సెస్ సరస్వతి గిరి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బిలో పావర్టీ లేని పిల్లలు ఇక్కడ చదువుతుంటారండి. వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడ అవసరమైన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ సందర్భంగా సుమారు 2 లక్షల రూపాయలు పెయింట్స్ అయితే కానీ, కంప్యూటర్స్ అయితే కానీ, సిమెంట్ బెంచెస్ అయితే కానీ అలాగే ఇవ్వడం జరిగిందండి. అన్నీ మా క్లబ్ మెంబర్స్ సహాయంతో అలాగే స్పాన్సర్స్ సహాయంతో చేయడం జరిగింది. ఈ స్కూల్కి ఇంకా చాలా నీడ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అమర్నాథ్. ఉత్తరాంధ్రకు చెందిన దళిత ఎమ్మెల్యే కొండ్రు మురళికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విద్యార్థి నిరుద్యోగ యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు సిర్ల శ్యామ్ సుందర్రావు డిమాండ్ చేశారు. సోమవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో 27 మంది ఎస్ఐ ఎమ్మెల్యేలను గెలిపించి టీడీపీకి ఇస్తే పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కేవలం 2కే మంత్రులుగా చేశారని, ఒకటి మాదిగా మరొకటికి మాల ఎస్సీ కుల వర్గాలకు రాష్ట్ర మంత్రివర్గంలో కేటాయించి చేతులు దులుపుకున్నారని, వివక్షత కనపడిందని విమర్శించారు. రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నేతల బంధువులు పెత్తందారులకు మాత్రమే అనుభవిస్తూ ఉండటం సామాజిక న్యాయం ఎలా చేకూరుతుందని ప్రశ్నించారు. ఆస్తులలో భాగస్వామ్యం అడగటం లేదని, రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు కనీస పదవుల్లో వాటా ఇవ్వమని అడుగుతున్నామని తెలిపారు. అగ్రకుల నేతలు బంధువులు పెత్తందారులు ఎన్నికల విజయం కోసం చెయ్యలేదని, జెండాలు పట్టి జేజేలు పలికి రక్షణగా నిలిచి పోలీస్ కేసులు భరించి ఓట్లు వేసి గెలిపించిన ఎస్సీల బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని తెలిపారు. వివక్షత అనేటటువంటిది కొనసాగిస్తాం. ఆ మాటైనా చెప్పండి. మా దళితులందరికి కూడా మేము సమీకృతం చేస్తాం. మీకు ఎప్పటికైనా మీకు మేము చెప్తున్నాం. మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో మాకు రాజ్యాంగబద్ధంగా మా తమాషా ప్రాతిపదికన 27 మంది ప్రజాప్రతినిధులను మీ కూటమికి మా యొక్క కులాల నుంచి గెలిపించి ఇచ్చినాం. మీరు ఇచ్చేటటువంటి గౌరవం ఇదా అని అడుగుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా మేల్కొని సామాజిక న్యాయం ఏమిటో మాకు చేసి మా దళిత ప్రజాప్రతినిధులకి సముచిత స్థానము జగన్మోహన్ రెడ్డి యొక్క కేబినెట్ లో 5 మందికి ఇచ్చిన మీరు 4గురికైనా మా యొక్క ప్రజాప్రతినిధులకై రాజ్యాంగబద్ధంగా మంత్రులుగా మీ కేబినెట్ లోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇది సామాజిక కూర్పుతో ఈ యొక్క కేబినెట్ కాదు. మీరు మొన్న విస్తరించినటువంటి కేబినెట్ అందులో సామాజిక సమతూకము లోపించింది. ఎప్పుడైనా మీరు పరిశీలన చేసుకోండి. మా యొక్క సామాజిక న్యాయం చేయండి అని మీకు మేము ఈ విధంగా విన్నవించుకుంటున్నాం.
గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన చెత్త పన్ను విధానాన్ని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రజలతో పాటుగా నాయకులు కూడా పన్ను రద్దుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో ఒకటైనటువంటి చెత్త పన్ను విధానాన్ని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో వెంటనే ఈ చెత్త పన్నును రద్దు చేస్తూ అయితే కనుక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తోంది. దీనివలన ఇటు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, అదేవిధంగా ముఖ్యంగా జీవీఎంసీ లిమిట్స్లో చూసుకున్నప్పటికీ కూడా ఈ చెత్త పన్ను రద్దు చేయడం వల్ల అయితే కనుక ప్రజలు తమ హర్షధ్వానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెత్త మీద పన్ను విధానం అన్నటువంటిది చాలా అనాగరికత, అదేవిధంగా ఒక తుగ్లక్ పరిపాలనకు పరాకాష్ఠగా ఉందని చెప్పి అప్పట్లో పుకార్లు అదేవిధంగా నిరసనలు కూడా చేయడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నూతన ప్రభుత్వం ఈ కొత్త జీవోని తీసుకురావడం, అదేవిధంగా చెత్త పన్ను రద్దు చేయడం జరుగుతుంది. అయితే 94వ వార్డుకి సంబంధించి కూడా ఇప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉండేటువంటి 94వ వార్డుకి సంబంధించి కార్పొరేటర్ మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. బల్లా శ్రీని గారు అన్నటువంటి వ్యక్తి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, చెత్త పన్ను విధానం గురించి అసలు మీరు ఫస్ట్ గత ప్రభుత్వంలో కూడా మీరు కార్పొరేటర్ కింద పనిచేశారు కాబట్టి ఆ విధానం అమలు చేసినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు రద్దు చేసిన తర్వాత ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తారు? జీవీఎంసీలోనే కాదు, స్టేట్లో ఒక విజ్ఞత లేని వ్యక్తిని సీఎంగా చేసుకోవటం వలన జరిగిన పరిణామాలలో ఇదొక పరిణామం. చెత్త మీద పన్ను ఏంటండి, ఎవరైనా హర్షించదగ్గల విషయం ఇది. అదే చెత్త మీద పన్ను వేయడం వల్ల చెత్త ముఖ్యమంత్రిగా పేరుగాంచి ఇప్పుడు అత్యంత దీన స్థితిలో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఇది కూడా నేను భావిస్తున్నాను. చెత్త ప్రతి ఇంట్లోనంటే 30 గజాల్లో నివాసించే గృహం నుంచి కూడా చెత్త వస్తుందండి. ఆడికి నెలకి 60 రూపాయల పన్ను, అంటే స్లమ్ ఏరియాలో ముందు 120 రూపాయలు పెట్టాడు. మేమేదో గొడవలు చేస్తే దాన్ని స్లమ్ ఏరియాలకి 60 రూపాయలు చొప్పున కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. 60 రూపాయలు నెలకంటాడు, ఏం కడతాడండి? ఆలోచించుకోవాలి కదా, మినిమం ఆలోచించకుండా విజ్ఞత లేని సీఎంని చేసుకోవడం వల్ల ఇలాంటి పరిపక్వత లేని పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అని ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన అసలు వినికిడిలో కాకుండా లోకంలో ఎక్కడ లేకుండా పోయాడు. 11 సీట్లకు పరిమితం అయిపోయారు. దానికి కారణం అయితే చెత్తగా ఇలాంటి పరిపాలన, సరైన పరిపాలన చేయలేక, పథకాలు సరైనవి చేయలేక, చెత్త మీద పన్ను, ఇక బాత్రూముల మీద పన్ను, ఇలాంటివన్నీ చేస్తే ప్రజలండి ఎక్కడండి నమ్ముతారు? ఒక సీఎం అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికై అంటే వాళ్ళకి మినిమం ప్రజలకు మనం సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఉపయోగపడే పథకాలు తీసుకురావాలి. కానీ ప్రజలకి లేనిపోని భారం, ఇంకా ఎక్కువ భారాన్ని కల్పించి ఆయన ప్రజలకి చాలా మనస్థానాలు కల్పించాడు. కాబట్టి ఈరోజు అంత దీన పరిస్థితికి పడిపోయింది వైఎస్ఆర్ సిపి అయితే నేనైతే భావిస్తున్నాను క్లియర్గా. సరే, జీవీఎంసీ అభివృద్ధి కోసమే ఇటువంటి పన్నులు వసూలు చేస్తున్నాము, లేదంటే మాకు ఎటువంటి స్వార్థపూరిత ఆలోచనలు లేవు, కేవలం జీవీఎంసీ లేదంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం డబ్బులు సేకరించడానికి మాత్రమే మేము చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది జీవీఎంసీ అధికారులు చేస్తున్న తప్పుడు ప్రచారం అండి. జీవీఎంసీకి కావాల్సిన ఫండ్స్ బోల్డ్ విధాలుగా తెచ్చుకోవచ్చండి. విశాఖపట్నం ఇండస్ట్రీస్ అన్నిటికీ వాటర్ ఇస్తున్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు మన రెవెన్యూ జనరేట్ చేయొచ్చండి. తర్వాత విశాఖపట్నంలో ఈ అసెస్మెంట్స్ ఉన్నాయి, ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నిటికీ అసెస్మెంట్స్ కరెక్ట్గా చేసి రెవెన్యూ దాని మీద జనరేట్ చేయొచ్చు కదా. ఇండస్ట్రీస్ అన్నిటికీ వాటర్ ఇస్తున్నాం, వాటర్ ద్వారా ఎంతో రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ వదిలేసుకొని ఈ చెత్త పన్ను మీద వచ్చే రెవెన్యూని, బాత్రూమ్ మీద వచ్చే రెవెన్యూని చూపించడం అనేది ఇది పరిపక్వత లేని మాటలండి. ఇవన్నీ ఈ అధికారులు కూడా కొంతమంది చాలా చేసిన తప్పులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఇలాంటివన్నీ చేశారు. అధికారులు కూడా ఇలాంటి అధికారుల మీద కూడా మేము చర్యలు తీసుకోవడానికి కూడా ప్లానింగ్లో ఉన్నామండి. ముఖ్యంగా 94వ వార్డుకి సంబంధించి ఒక కార్పొరేటర్గా ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ వార్డులన్నింటిలో కల్లా 94వ వార్డులోనే ఎక్కువగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో దానికి అనుగుణంగానే భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయనేటువంటి ఒక ఆరోపణ వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు ఒక ప్రజాప్రతినిధిగా? సార్, ఎంతటి వరకు అయితే ఇది వాస్తవం అండి. 94 వార్డు పరిధిలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవడో స్లమ్ పీపుల్ ఏదో కొద్దిగా ఒక 20-40 గదులు 50 గదులు ఆక్యుపై చేసి కట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదండి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది 2019 నుంచి 2024 వరకు సుమారుగా ఎకరాలు కబ్జా చేస్తారండి. ఒక 100 గజాలు 200 గజాలు ఆక్యుపై చేయడం, లెవెల్ చేయడం, దాంట్లో చిన్న షెడ్ వేయడం, దానికి ఇంటి పన్నులు కూడా వాళ్ళే వేయించి, అవి కూడా దొంగ ఇంటి పన్నులు, దొంగ అసెస్మెంట్ నెంబర్లు సృష్టించి, దొంగ పట్టాలు కూడా సృష్టించి, పట్టాకి 2.5 లక్షల రూపాయలు చెప్పిన కలెక్ట్ చేసి మొత్తం అన్ని కలిపి 10-15 లక్షలకు ఒక ఫ్లాట్, 60 గజాల ఫ్లాట్ అమ్ముకున్నారండి. ఇది చాలా పెద్ద స్కామ్ అండి. తీయగలిగితే దీంట్లో మొత్తం అందరూ జైలుకి వెళ్ళిపోతారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసుకి చేయాలి. నిజంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి అధికారులందరినీ పూర్తిగా నిర్ధారించుకొని దొంగ పట్టాలు ఇష్యూ ఎన్నయ్యాయి, దొంగ అసెస్మెంట్లు ఎన్నేశారు, ఇంటి పనులు, ఇలాంటివన్నీ కానీ తీస్తే ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ఆర్ సిపిలో 94 కూడా ఉన్న నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారండి. రైట్ సార్, మీరు
ఈ 94వ వార్డుకి అధిపతిగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక అంటే అన్యాక్రాంతం అయిపోయిన భూములను మళ్ళీ వెనక్కి రప్పించడం కానీ, లేదంటే ఉన్న వాటిని కాపాడుకోవడానికి కానీ ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? పోయిందాన్ని నెలగా కాపాడలేమండి. ఎందుకంటే ఇప్పుడు మోసం జరిగింది. నాయకులన్నోళ్ళు ఎవడో పేదోడు పక్క రోడ్డు వచ్చినోడిని వాళ్ళు ఇది మీకు చేస్తామని చెప్పేసి పట్టాలకి చూపించి అమ్మేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తే లాక్కుంటే ఆడక్కడ లబ్ధిదారుడు అనవసరంగా వీధిపాలు అయిపోతాడు. ఆడు అక్కడే ఏవో ఉన్నాయి లేని కూలగట్టుకుని చేసిన కొనుక్కున్నది అది. దాన్ని ఎందుకంటే మేము వచ్చేసి అలా చేయదలుచుకోలేదు. ఉన్నదాన్ని కాపాడడానికి ట్రై చేస్తాం. ఇకపైన కొత్త ఆక్యుపేషన్స్ జరగకుండా కాపాడుతాం. పబ్లిక్ ఏమైనా ఉపయోగపడి ఉన్నాయి అనుకోండి, అలాంటి దగ్గర గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ పబ్లిక్ పర్పస్ కావాల్సినవి ఏర్పాటు చేయడానికి నా ఎంత అయితే నేను ప్రయత్నిస్తానండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అది చూసాం కదా, ఇటు 94వ వార్డుకి సంబంధించినటువంటి కార్పొరేటర్ బలశ్రేణి గారి అభిప్రాయం అయితే ఈ విధంగా ఉంది. అయితే కనుక ముఖ్యంగా ఈ చెత్త పన్ను రద్దు విధానాన్ని అయితే కనుక యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పాలన నుంచి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, అన్యాక్రాంతమైన భూములను కూడా పరిరక్షించుకునే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి కార్పొరేటర్ బలశ్రేణి గారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సింహతో జీటీవీ వేపగుంట నుంచి. రిషికొండపై నిర్మించిన భవనాల విషయంలో ప్రభుత్వం ప్రతినిధులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఎండాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రిషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆయా భవనాలను నిర్మించామని, అయితే ఈ భవనాలు వైసీపీ నాయకులకు చెందినవని, వారి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రిషికొండపై గడిచిన 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడ నిర్మాణాలు సాగకుండా పర్యావరణ పేరుతో కోర్టులకు ఎక్కారని అమర్నాథ్ తెలిపారు. ఈ నిర్మాణాలకు ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకే ముందుగా సాగామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని సదరు భవనాలను నిర్మించామని ఆయన తెలిపారు. మరి వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు. విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం, మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు. సరే, ఇప్పుడు ఏదేమైనప్పుడా నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా, ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రజలకు ఎలాగ తెలుసు, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రిషికొండని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణలు జరిగింది. దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి. దాదాపు 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. అందులో 13 ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో. సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించి ఉంటే బాగుండేది. సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు. మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం. ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటి నుంచి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా, వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా, లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. శాఖలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేత కంచర్ల అచ్యుతరావు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వెల్లడించిన కంచర్ల. తెలుగు రీజియన్ క్యాథలిక్ అడ్వకేట్ ఫోరం ఆధ్వర్యంలో నగరంలో జరిగిన క్యాథలిక్ న్యాయవాదుల సదస్సు. క్యాథలిక్ న్యాయవాదులకు చట్టంపై అవగాహన కల్పించడానికే సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నగరంలో ఘనంగా జరిగిన ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. వీరుమామ ఈవెంట్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో జరిగిన మై ఫాదర్ ఈస్ మై హీరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.